హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ డెవోప్స్ బై మీను. ఈ వీడియోలో వచ్చేసి మనము సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ గురించి తెలుసుకుందాం. సో లైఫ్ సైకిల్ అనగానే ఆ వర్డ్ వినగానే మనకి అర్థమవుతుంది అనమాట. సో లైఫ్ సైకిల్ అంటే ఏంటి? సపోజ్ ఇప్పుడు హ్యూమన్ లైఫ్ సైకిల్ తీసుకుందాం. సో హ్యూమన్ లైఫ్ సైకిల్ తీసుకున్నాం అనుకోండి. సో మనకి ఎలా ఉంటుంది? సో బర్త్ నుంచి ఎన్ని అంటే పుట్టినప్పటి నుంచి ఎన్ని స్టేజెస్ ఉంటాయి. సో లైఫ్ సైకిల్ స్టేజెస్ అనేవి ఉంటాయి కదా. సో ఫస్ట్ బర్త్ ఉంటుంది అనుకోండి. సో ఆ స్టేజ్ అనేది మూవ్ అయిన తర్వాత చైల్డ్కి వస్తారు. నెక్స్ట్ చైల్డ్ స్టేజ్కి వెళ్తారు. సో వన్స్ చైల్డ్ స్టేజ్ కూడా మీరు కంప్లీట్ చేసుకొని టీనేజ్కి వస్తారు. సరే ఒక్కసారి. సో టీనేజ్ అన్నమాట. సో నెక్స్ట్ టీనేజ్ నుంచి అలానే ఇంకొంచెం టాడ్లర్ అంటే కొంచెం మధ్య వయసుకి వస్తారు. నెక్స్ట్ ఓల్డ్ ఏజ్ వస్తుంది. సో ఇలా ఒక స్టేజ్ నుంచి ఒక స్టేజ్కి మూవ్ అవుతూ ఉంటారు కదా. సో మామూలుగా మనకి ఏం చెప్తుంది లైఫ్ సైకిల్ అనేది? సో మనకి ఎంట్రీ నుంచి ఎగ్జిట్ వరకు అంటే బర్త్ నుంచి డెత్ వరకు ఒక్కొక్క స్టేజెస్ అనేది ఫుల్ఫిల్ అవుతూ ఉంటాయి. సో ఫస్ట్ చైల్డ్ ఇవన్నీ కూడా ఒక్కొక్క స్టేజ్ అనేది మీరు కంప్లీట్ చేసుకుంటూ నెక్స్ట్ స్టేజ్కి మూవ్ అవుతారు. సేమ్ అదే విధంగానే ఇక్కడ మనకి SDLC అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ఏం చెప్తుంది అంటే, సో ఇక్కడ మనకి ఏదైతే మనకు వేరియస్ యాక్టివిటీస్ ఉంటాయో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రోడక్ట్లో, సో దానికి బిగినింగ్ నుంచి దాని యొక్క రిటైర్మెంట్ వరకు ఉండేది. సో సింపుల్గా చెప్పాలంటే, సో ఇక్కడ మనకి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ఏం చేస్తుందంటే ఇది మనకి డిస్క్రైబ్ చేస్తుంది. సో మనకి ఏం డిస్క్రైబ్ చేస్తుందంటే ఎంట్రీ అండ్ ఎగ్జిట్ క్రైటీరియా ఫర్ ఈచ్ ఫేజ్. సో ఏదైతే మనకు డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో ఉంటాయో ఫేజెస్, సో ఆ ఫేజెస్కి ఎంట్రీ నుండి ఎగ్జిట్ వరకు ఉండే మొత్తం ఫేజెస్ని మనకు డిస్క్రైబ్ చేస్తుంది ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సైకిల్. సో ఇంకా మనము సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ గురించి ఇంకా పూర్తిగా తెలుసుకోవాలంటే, సో మనకి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో మనకి ఎన్ని ఫేజెస్ ఉన్నాయి అనేది మనం ముందు తెలుసుకోవాలి. సో మనకి ఎలాగైతే హ్యూమన్ లైఫ్లో మనకి ఒక్కొక్క ఇలా ఉన్నాయో, సేమ్ అలానే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో కూడా మనకి మొత్తం 6 ఫేజెస్ అయితే ఉన్నాయి. సో ఈ 6 ఫేజెస్ అనేది కూడా ఒకసారి చెప్తాను. సో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ వచ్చేసరికి, సో ఫస్ట్ ఒక నిమిషం, మొత్తం 6 ఫేజెస్ అయితే ఉన్నాయి. 1 2 3 and 4 5 6 అనుకోండి. సో ఫస్ట్ స్టేజ్ వచ్చేసి మనకి ప్లానింగ్. సో ఏ విధంగా మనము ప్లాన్ అంటే ఇందులో ఏం చేశారంటే, మనకి సాఫ్ట్వేర్ ఏదైనా ఉందనుకోండి, ఆ సాఫ్ట్వేర్లో మనకు కావాల్సిన రోడ్ మ్యాప్ ఏంటి, సో ఎలాంటి టూల్స్ యూజ్ చేయాలి, సో దీనికి సంబంధించిన ప్లానింగ్ మొత్తం అంతా కూడా ఈ ప్లానింగ్ స్టేజ్లో మనకి ఉంటుంది. నెక్స్ట్ వన్స్ ప్లాన్ అయిపోయింది అనుకోండి, మనం డిఫైన్ చేస్తాం. సో నెక్స్ట్ స్టేజ్ డిఫైనింగ్ వస్తుంది. సో ఈ డిఫైనింగ్లో మనం ఏం చేస్తామంటే ఏ వర్షన్ ఉంటుంది, సో రిమైనింగ్ ఏమేమి యూజ్ చేయాలి, సో నెక్స్ట్ ప్రిపేర్ చేసిన ప్లాన్ చేసిన దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనేది మొత్తం అంతా కూడా ఈ డిఫైనింగ్ స్టేజ్లో మనం మొత్తం అంతా కూడా డిఫైన్ చేస్తాం. సో ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి అనేది. నెక్స్ట్ డిజైన్ చేస్తాం. నెక్స్ట్ స్టేజ్ వచ్చేసరికి డిజైనింగ్ ఉంటుంది. సో మనకున్న ప్లాన్ మొత్తం అంతా కూడా ఈ డిజైనింగ్ స్టేజ్లో డిజైన్ చేస్తాం. వన్స్ మొత్తం అంతా కూడా మనకి క్లియర్గా డిజైన్ అయింది అనుకోండి, ఆ డిజైన్ ప్రోడక్ట్ని మనం బిల్డ్ చేస్తాం. బిల్డ్ చేసిన తర్వాత దాంట్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేయడానికి నెక్స్ట్ స్టేజ్కి వెళ్తాం. సో ఇక్కడ టెస్టింగ్ స్టేజ్కి వస్తాం. సో ఈ టెస్టింగ్ స్టేజ్లో ఏం చేస్తామంటే, మనకు సంబంధించి ఏమైనా బగ్స్ ఎర్రర్స్ అన్నీ ఉన్నాయనుకోండి, సో ఏమైనా టెస్టింగ్ కానీ టెస్టింగ్ ద్వారా బగ్స్ కానీ ఏమైనా ఎర్రర్స్ ఉన్నా మోడిఫై చేస్తాం ఈ టెస్టింగ్ స్టేజ్లో.
వన్స్ అన్ని కూడా బగ్స్ ఏమి లేకుండా బగ్స్ ఫ్రీ అయిందనుకోండి, దాన్ని మనం డిప్లాయ్ చేస్తాం. సో డిప్లాయ్ అంటే సో డైరెక్ట్ గా ఇక్కడ మనకి లైవ్ లో ఉంటుంది అనమాట. అంటే మొత్తం అంతా కూడా కస్టమర్ కి మనము మన యొక్క సాఫ్ట్వేర్ ని డెవలప్ చేస్తాం. సో ఈ 6 స్టేజెస్ అనేటివి. సో మనము ఏ ఒక్క యాక్టివిటీస్ తీసుకున్నా ఈ 6 స్టేజెస్ అనేటివి మనకి వస్తూనే ఉంటాయి. సో సో ఫస్ట్ ప్లాన్ చేస్తాం. సారీ. సో ఏదైతే ఉందో సో ఫస్ట్ ప్లాన్ చేస్తాము. సో ప్లాన్ చేసిన దాన్ని డిఫైన్ చేస్తాము. వన్స్ డిఫైన్ చేసిన తర్వాత దాన్ని డిజైన్ చేస్తాం. నెక్స్ట్ డిజైన్ చేసిన సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో సో దాంట్లో అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయా లేదా అని చెప్పి బిల్డ్ చేస్తాం. వన్స్ బిల్డ్ అంతా అయిందనుకోండి, మనం దాన్ని టెస్టింగ్ స్టేజ్ కి పంపిస్తాం. ఇక్కడ యాక్సెప్టెన్స్ టెస్ట్ కావచ్చు, ఇంటిగ్రేషన్ టెస్ట్ కావచ్చు, స్మోకింగ్ టెస్ట్ కావచ్చు. సో ఏవైతే మనకు టెస్టెస్ రిక్వైర్ ఉంటాయో ఈ టెస్టెస్ అనేటివన్నీ కూడా ఇక్కడ మనకి టెస్టింగ్ స్టేజ్ లో అవుతాయి. వన్స్ అన్ని అని అనుకోండి మనం డిప్లాయ్ చేస్తాం. సో డిప్లాయ్ చేసి కస్టమర్ కి అందిస్తాం. సో ఇదన్నమాట సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. సో మనం ఇంకా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ఎందుకు నేర్చుకోవాలి, సో ఏంటి అనే దాని మీద కూడా కొన్ని పాయింట్స్ అయితే నేను నోట్ చేశాను. సో అది కూడా ఒకసారి చూపిస్తాను చూడండి. సో ఆల్రెడీ చెప్పాను సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అనేది ఏమంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో యూజ్ చేస్తాము. మనకు సంబంధించి ఏదైనా ఇండస్ట్రీకి మంచిగా డిజైన్ చేసి డెవలప్ చేసి హై క్వాలిటీ సాఫ్ట్వేర్ ని అందించడం కోసం ఎస్డిఎల్సిని మనం యూజ్ చేస్తాం. అండ్ ఆల్సో ఇది కూడా మనకి డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ అన్నమాట. సాఫ్ట్వేర్ లైఫ్ సైకిల్ ని ఒక డయాగ్రమాటిక్ లో చూపించడానికి చూస్ చేస్తాం. అండ్ దీనికి సంబంధించిన మెయిన్ ఏం అనేది కూడా కస్టమర్ కి ఏవైతే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ మనకి ఒక టైం లైన్ అనేది ఇస్తారు కదా. సో ఆ విత్ ఇన్ టైం లైన్ లో మనం అంతా కంప్లీట్ చేసి వాళ్ళకి ప్రజెంట్ చేయడం కోసం ఈ ఎస్డిఎల్సిని యూజ్ చేస్తాం. అండ్ ఎందుకు ఎస్డిఎల్సి అంటే సో ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా. సో ఎంట్రీ అండ్ ఎగ్జిట్ క్రైటీరియా ఆఫ్ ఈచ్ విత్. సో మనకి ఫస్ట్ ఏదైతే ఎంట్రీ అనేది పర్ఫెక్ట్ గా ఉందనుకోండి, ఐ మీన్ ప్లానింగ్ పర్ఫెక్ట్ గా ఉందనుకోండి, ఎగ్జిట్ ఐ మీన్ లాస్ట్ డిప్లాయ్మెంట్ అనేది కూడా వెరీ పర్ఫెక్ట్ గా వస్తుంది. సో ఇక్కడ చూడండి. సో మనకి ఏదైనా ఫేజ్ కానీ బిగిన్ అవ్వాలి అంటే ఎంట్రీ క్రైటీరియా అనేది ఫుల్ఫిల్ గా ఉండాలి. ఐ మీన్ మన ప్లానింగ్ అనేది పర్ఫెక్ట్ గా ఉండాలి. సో అదే కాకుండా వితౌట్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సైకిల్ సో మనము ఎంట్రీ అండ్ ఎగ్జిట్ లేకుండా రిమైనింగ్ స్టేజెస్ అనేది కూడా పర్ఫెక్ట్ గా మనము మెయింటైన్ అయితే చేయలేము. సో ఇంకా మనకి ఇలా సాఫ్ట్వేర్ లైఫ్ సైకిల్ మోడల్స్ అనేది లేకుండా సో మనకి ప్రాజెక్ట్ మేనేజర్స్ ఇచ్చారనుకోండి. సో దాంట్లో ఎంత వరకు వచ్చింది అనేది ప్రోగ్రెస్ అనేది మానిటర్ చేయడానికి కూడా పాసిబిలిటీ ఉండదు. ఇప్పుడు ఒక్కొక్క స్టేజ్ తర్వాత ఇప్పుడు మనం ఏదైనా కూడా ఒకటి చేయాలనుకోండి, ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ అనేది అయితే ఉండాలి. ఈ స్టేజ్ చేసాము, నెక్స్ట్ స్టేజ్, ఆ తర్వాత స్టేజ్, ఇలా స్టేజ్ బై స్టేజ్ స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ ఉంటేనే ఆ ఒక్క ప్రాజెక్ట్ అనేది పర్ఫెక్ట్ అవుట్పుట్ అయితే వస్తుంది. అలా కాకుండా సో మనకు ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ లేకున్నా సో నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి అని ఒక పర్టికులర్ ఐడియా లేకున్నా సో మనము ప్రాజెక్ట్ లో చేయలేం కదా. సో దాన్ని బట్టి ఏమంటే సో పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉండాలి. ఆ తర్వాత దానికి సంబంధించి డిఫైన్ చేయాలి ఏ విధంగా చేయాలి ఏమి అని. దానికి సంబంధించిన డిజైన్ అంటే రోడ్ మ్యాప్ అనేది పర్ఫెక్ట్ ఉండాలి. ఆ తర్వాత బిల్డ్ చేసి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా టెస్ట్ చేసి ఆ తర్వాత మనం డిప్లాయ్ చేస్తే ఆ ప్రాజెక్ట్ అనేది వెల్ అండ్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. సో అందుకు మనం ఎస్డిఎల్సి యూజ్ చేస్తాం. సో ఇందాక చెప్పాం కదా ఇది సాఫ్ట్వేర్ ప్లానింగ్ ఉంటుంది, డిఫైన్ చేస్తాం, డిజైన్ చేస్తాం, బిల్డ్ చేస్తాం, టెస్ట్ చేస్తాం అండ్ డిప్లాయ్ చేస్తాం. ఇది సో ఫస్ట్ అనుకున్నాం కదా ప్లానింగ్ అనేది. సో దాన్ని రిక్వైర్మెంట్ అనాలిసిస్ ఐ మీన్ మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి. సో దీన్ని మనకు ఫండమెంటల్ స్టేజ్ అని అంటాం. ఎందుకంటే మనకి ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి కావాల్సిన టూల్స్ ఏంటి, రోడ్ మ్యాప్ ఏంటి, దాంట్లో వచ్చే రిస్క్ ఏంటి, నెక్స్ట్ ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేస్తాం. సో ఇది మోస్ట్లీ కూడా సీనియర్ మన టీంలో ఎవరైనా సీనియర్ మెంబర్ ఉంటే ఎక్కువగా తను తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే సో తనకైతే పర్ఫెక్ట్ ఐడియా ఉంటుంది సో ఏ విధంగా చేయాలి అనేది. సో దాన్ని బట్టి తీసుకుంటారు. సో దానివల్ల సో మనము వేరే ప్రాజెక్ట్స్ కి కానీ ఈ స్టేజెస్ లో మనము పర్ఫెక్ట్ గా డిజైన్ చేసుకోము అనుకోండి, మనకు మినిమం రిస్క్స్ వస్తాయి. లేదా ఇఫ్ ఇన్ కేస్ ప్లానింగ్ పర్ఫెక్ట్ లేదనుకోండి ఎండ్ రిజల్ట్స్ అనేది చాలా రిస్కీగా ఉంటుంది. నెక్స్ట్ వన్స్ ప్లాన్ అయిందనుకో నేను నెక్స్ట్ చెప్పాను కదా డిఫైన్. సో ఇక్కడ మనకి డాక్యుమెంట్ అనేది రిక్వైర్మెంట్స్ అనేది కూడా సో క్లయింట్ యొక్క మార్కెట్ అనలైసిస్ ని బట్టి మనం ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు. ఇక్కడ ఎస్ఆర్ఎస్ అంటే సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్స్ అనేది డాక్యుమెంటెడ్ చేయాలి.
సో మనము ఇప్పుడు అనుకున్నాం ప్లానింగ్ ఇది అనుకున్నాం కదా. ఆ ప్లానింగ్ కి సంబంధించిన డాక్యుమెంట్ అనేది పర్ఫెక్ట్ గా డిఫైన్ చేయాలి ఈ స్టేజ్కి వచ్చేసరికి. ఇక్కడ పర్ఫెక్ట్ డాక్యుమెంట్ ఉందనుకోండి, నెక్స్ట్ డిజైనింగ్ స్టేజ్కి వస్తారు కదా. సో ఇక్కడ మనకు కావాల్సిన డాక్యుమెంట్ అంటే ఎస్ఆర్ఎస్ అంటే సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్స్ అన్ని డాక్యుమెంట్ ఉంది కదా. సో ఎస్ఆర్ఎస్ అనేది, సో ఇక్కడ మనం ఏమంటే డిజైన్లు ఏం చేస్తామంటే నీ దగ్గర ఉన్న ఒక ఐడియాని నువ్వు ప్రపోజ్ చేస్తావు ఒక డాక్యుమెంట్ రూపంలో. సో అలా వేరే వాళ్ళకి ఒక ఐడియా ఉందనుకోండి, సో వాళ్ళు ఇంకొక ఐడియా అనేది ప్రపోజ్ చేసి డిఫైన్ చేసింటారు. సో ఇలా మోర్ దెన్ వన్ ఎస్ఆర్ఎస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో దీనికి సంబంధించి డిజైన్ డాక్యుమెంట్ స్పెసిఫికేషన్స్ లో. సో ఇది మనం అన్ని రివ్యూ చేస్తాము ఈ డిజైనింగ్ స్టేజ్ లో. సో వన్స్ రివ్యూ చేసి అంటే అన్ని మెట్రిక్స్ అనేది రీచ్ అయ్యా లేదా, ప్రొడక్ట్ రోబస్నెస్ ఉంటుందా, డిజైన్ మాడ్యులారిటీ ఉంటుందా, బడ్జెట్ ఎంత, టైం ఎంత, అండ్ ఏది బెస్ట్ డిజైన్ అప్రోచ్ అన్నీ కూడా ఈ డిజైనింగ్ స్టేజ్ లో మనము అనలైజ్ చేస్తాం. సో వన్స్ డిజైన్ డాక్యుమెంట్ స్పెసిఫికేషన్ అనేది కంప్లీట్ అయింది అనుకోండి, నెక్స్ట్ దాన్ని బిల్డ్ చేస్తాం. ఇక్కడ ఏమంటే ఆల్రెడీ మీరు డిజైనింగ్ చేసి ఉంటారు కదా మీ కోడ్ అంతా. సో ఆ కోడ్ ఏదైతే జనరేట్ అవుతుందో, సో ఈ స్టేజ్ లో కోడ్ అనేది జనరేట్ అవుతుంది ఈ బిల్డింగ్ స్టేజ్ లో. సో ఇక్కడ డిజైన్ అనేది పర్ఫార్మ్ చేస్తాం కదా. సో అది కోడ్ జనరేషన్ అనేది ఏమైనా హజల్స్ ఉన్నాయా, ఇష్యూస్ ఉన్నాయా అవన్నీ చెక్ చేస్తారు. సో ఇక్కడ ఏదైతే మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కావాలో, సో సాఫ్ట్వేర్ ని బట్టి మనం యూజ్ చేసే సాఫ్ట్వేర్ ని బట్టి ఈ యొక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేది ఈ బిల్డింగ్ లో చూస్ చేసుకుంటారు. వన్స్ అన్ని పర్ఫెక్ట్ అయినాయి, మీకు కోడ్ వచ్చేసింది, డిజైన్ చేశారు, డాక్యుమెంట్ ప్రిపేర్ అయిపోయింది, అన్ని అయిందనుకోండి. సో మీరు డిజైన్ చేసిన కోడ్ పర్ఫెక్ట్ ఉందా లేదా అనేది ఇక్కడ బిల్డ్ చేస్తారు. బిల్డ్ చేసిన తర్వాత టెస్ట్ చేస్తారు కదా మీ యొక్క కోడ్ని, ఇక్కడ టెస్ట్ చేయాలి. సో టెస్టింగ్ స్టేజ్ అనగానే మనకు అర్థమవుతుంది. సో టెస్ట్ చేస్తుంది. సో ఈ టెస్ట్ లో ఏం చేస్తాం, ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా అవన్నీ ఫిక్స్ చేశారా, ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ ఫిక్స్ చేసిన ఇంకా ఏమైనా ఎర్రర్స్ ఉంటే వాటిని కూడా ఫిక్స్ చేస్తారు. సో ఇలా ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయనుకో కంటిన్యూస్ గా ఫిక్స్ చేస్తూ ఉంటారు. వన్ టైం టెస్ట్ చేశారు, సో కొన్ని ఫిక్స్ అయినా ఇంకా కొన్ని ఉన్నాయనుకోండి, ఇలా టెస్ట్ చేస్తూ ఉంటారు. ఎప్పటి వరకు అంటే మనకి సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో అది మంచి క్వాలిటీ స్టాండర్డ్స్ ని మెట్ అయ్యే వరకు. సో వన్స్ కోడ్ అనేది జనరేట్ అయింది కదా, సో ఇక్కడ మనకి సంబంధించి మనం టెస్ట్ చేస్తాం టెస్టింగ్ ఫేజ్ లో. సో ఆ తర్వాత మనం ఏదైతే రిక్వైర్మెంట్ స్టేజ్ లో తీసుకున్నామో, సో దానికి సంబంధించి ఆ రిక్వైర్మెంట్ స్టేజ్ లో మనం ప్లానింగ్ లో తీసుకున్నాం కదా, ఇలా ఉండాలి, అలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి, అన్ని ప్లానింగ్ లో మనం ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నాం. సో వన్స్ మనం టెస్ట్ చేసిన తర్వాత కూడా అదే రిజల్ట్ వచ్చిందా లేదా అనేది ఈ టెస్టింగ్ స్టేజ్ లో చూస్తాం. సో ఇక్కడ మనకి యూనిట్ టెస్ట్, ఇంటిగ్రేషన్ టెస్ట్, ఇలా సిస్టమ్ టెస్ట్ అని ఇలాంటి చాలా టెస్టెస్ ఉన్నాయి. సో ఆ టెస్టెస్ అన్ని కూడా చేస్తాం. నెక్స్ట్ ఇంకా డిప్లాయ్ ఇన్ ద మార్కెట్ అండ్ మెయింటైన్. సో డిప్లాయ్మెంట్ చెప్పాము కదా. సో ఇక్కడ డిప్లాయ్మెంట్ అంటే మనకి ఆల్రెడీ మన సాఫ్ట్వేర్ అనేది లైవ్ లో ఉంటుంది. సో వన్స్ సాఫ్ట్వేర్ అనేది మొత్తం కూడా సర్టిఫై అయింది అనుకోండి, నో బగ్స్ ఏమీ లేవు, ఎర్రర్స్ ఏమీ లేవు అనుకోండి, మనం దాన్ని డైరెక్ట్ గా మార్కెట్ లోకి డిప్లాయ్ చేస్తాం. సో ఇలా ఏమన్నా సాఫ్ట్వేర్ సో ఇలా నెక్స్ట్ డిప్లాయ్ అయింది అనుకోండి, సో నెక్స్ట్ మెయింటెనెన్స్ అనేది కూడా చేయాల్సి ఉంటుంది. సో మెయింటెనెన్స్ ఏమంటే వన్స్ క్లయింట్ మన సాఫ్ట్వేర్ ఇచ్చాం, ఏదైతే మనము డెవలప్ చేసింటామో అది ఇచ్చింటాం. సో ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా రియల్ ఇష్యూస్ వచ్చాయనుకో, అంటే కస్టమర్ యూజ్ చేస్తున్నప్పుడు, సో మనం దాన్ని మెయింటెనెన్స్ చేయాలి. సో మనకి ఏదైతే ఇచ్చామో ప్రొసీజర్, సో మనం దాన్ని కేర్ తీసుకోవడంలో ఈ స్టేజెస్ లో మెయింటెనెన్స్ అని చెప్తాం. సో ఇదండి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. సో ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఇక్కడ చూడండి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ లో ప్లానింగ్, డిఫైనింగ్, డిజైనింగ్, బిల్డింగ్, టెస్టింగ్, డిప్లాయ్మెంట్, సో ఇలా వేరియస్ స్టేజెస్ అయితే ఉంటాయి. సో ఇందులోనే కాదండి, సో ఎందులో అయినా కూడా మనకి ఈ స్టేజెస్ అనేటివి చాలా వరకు ఉంటూనే ఉంటాయి. సపోజ్ ఇంకా చెప్పాలంటే, సపోజ్ ఇప్పుడు మనం ఈ 6 స్టేజెస్ చెప్పుకున్నాం కదా. ఒకసారి ఈ 6 స్టేజెస్ ని మనము ఐ మీన్ ఒక రియల్ లైఫ్ కి కూడా కనెక్ట్ చేసుకొని కూడా చూడొచ్చు. ఒకసారి చెప్తాను చూడండి. సపోజ్ ఇప్పుడు నేను ఒక కేక్ ప్రిపరేషన్ తీసుకోండి. సో సపోజ్ కేక్ ప్రిపరేషన్ అనుకోండి. సో ఫస్ట్ ప్లానింగ్ లో ఏం చేస్తాం, ఫస్ట్ నా ప్లాన్ కేక్ ఎంత కావాలి, షుగర్ ఎంత యాడ్ చేయాలి, అండ్ బేక్ పౌడర్ ఎంత ఉండాలి, సో ఇలాంటివన్నీ కూడా నేను ఇక్కడ తీసుకుంటాను. సో ఇలాంటివన్నీ కూడా, సో ఏమేమి ఇంగ్రీడియంట్స్ నాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేటివన్నీ కూడా ఈ స్టేజ్ లో నేను చూసుకుంటాను. సో ప్లానింగ్ లో చూసుకుంటాను. నెక్స్ట్ డిఫైనింగ్ లో ఏం చేస్తాను అంటే షుగరు ఎంత క్వాంటిటీ ఉండాలి, సో ఇంత పౌడర్ కి ఎంత క్వాంటిటీ ఉండాలి, సో
ఐ మీన్ ఎలా ఉండాలి అనేది క్వాంటిటీ మొత్తం కూడా డిఫైన్ చేస్తాం. అండ్ డిఫైన్ చేసిన తర్వాత ప్రిపరేషన్ అంటే డిజైనింగ్ అంటే కేక్ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తాను. ఇక్కడ ఏం చేస్తాను, కేక్ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తాను. సో వన్స్ కేక్ అనేది ప్రిపరేషన్ అయింది అనుకోండి, సో దానికి మంచి షేప్స్ అంటే హార్ట్ షేప్ కావాలా లేకపోతే ఓవెల్ షేపా, సో ఇలా ఉంటుంది కదా. సో ఇలా మనం షేప్స్ ఏమి ఇవ్వాలి అనేది కూడా మనము ఇక్కడ ఇస్తాము. నెక్స్ట్ టెస్ట్ అనుకోండి, నెక్స్ట్ టెస్టింగ్ లో ఏం చేస్తాము, ఐ మీన్ షుగర్ అనేది టేస్ట్ చేస్తాం కదా. ఐ మీన్ షుగర్ సరిపోయిందా లేదా, షుగర్ తక్కువ అయిందా లేదా, ఇవన్నీ కూడా మనం టెస్టింగ్ స్టేజ్ అనుకోండి. ఇక్కడ టెస్టింగ్ స్టేజ్ లైక్ ఎంత షుగర్ స్వీట్నెస్ యాడ్ అయింది, ఇవన్నీ కూడా మనం చూసుకోవచ్చు ఇలా. నెక్స్ట్ డిప్లాయ్మెంట్ అంటే బేకరీ షాప్లు పెట్టి మెయింటైన్ చేస్తూ ఉంటాం. లైక్ అంటే ఏమంటే దాంట్లో ఏమైనా కస్టమర్ ఏదైనా రివ్యూస్ ఇచ్చారనుకోండి, సో ఇందులో ఎక్కువగా స్వీటీ ఉంది, సో ఇంకొంచెం దీంట్లో వెనిలా ఫ్లేవర్ ఉండాలి లేదా స్ట్రాబెరీ ఫ్లేవర్ ఉండాలి, సో ఇలా ఏమైనా ఇచ్చారనుకోండి, సో దాన్ని బట్టి మనం నెక్స్ట్ మోడిఫై చేసుకుంటుంటాం. సో ఈ 6 స్టేజెస్ అనేవి మనకు ఎందులో అయినా వస్తూ ఉంటాయి. సో అందుకనే మనకి ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉండాలి. ఒక సాఫ్ట్వేర్ అనేది మనము ఒక సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ మనకి ఇచ్చారు అంటే దాని యొక్క పర్ఫెక్ట్ ప్లానింగ్ తోనే మనం తీసుకోగలం. సో ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్ అవ్వాలి, సో నెక్స్ట్ స్టేజ్ ఏంటి, నెక్స్ట్ స్టేజ్ ఏంటి, సో వీటి గురించి ఒక క్లియర్ కట్ ఐడియా ఉన్నప్పుడు మాత్రమే మనం ఒక క్వాలిటీ సాఫ్ట్వేర్ అనేది అయితే కస్టమర్ కి మనం డెలివరీ చేయగలం. ఓకే, థ్యాంక్ యూ.